మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 7వ తారీఖు లగాయితూ డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి లగాయుతూ గ్రహ సంపత్తిని గనక పరిశీలనం చేస్తే మిథున రాశి యందు వక్రగత గురువు, సింహమందు కేతువు, వృశ్చిక రాశి యందు రవి, అలాగే బుధుడు, శుక్రుడు, అలాగే ధనురాశి యందు కుజుడు, మరీ ముఖ్యంగా కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు, చంద్రుడు ఈ వారంలో మిథునం నుండి కన్య వరకు సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ ధనురాశి వారి యొక్క పరిస్థితిని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే 12వ స్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నాయి. గురుడు సప్తమ స్థానంలో ఉండి బలంగా ఉన్నారు, అలాగే చంద్రుడి యొక్క బలం ఉన్నది. ఈ రెండు గ్రహాలు మినహాయించి 12వ స్థానమందు రవి, 12వ స్థానమందు బుధుడు, 12వ స్థానమందు శుక్రుడు, ఈ మూడు గ్రహాలతో పాటుగా జన్మరాశి యందు కుజుడు, అర్ధాష్టమ స్థానమందు శనేశ్వరుడు, అంటే ఆల్మోస్ట్ ఈ రాశి వారికి 5 గ్రహాలు పూర్తి ప్రతికూలంగా పనిచేసేటువంటి స్థానాల్లోనే ఉన్నారు. అనుకూలించే స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు 2, ప్రతికూలించే స్థానాల్లో ఉండే గ్రహాలు 5. అందువల్ల ఏమవుతుంది అంటే వ్యతిరేకమైనటువంటి రిజల్ట్ కొంత ఎక్కువగా వస్తుంది. అయితే అది సాధ్యమైనంత వరకు ఆ యొక్క ఎఫెక్ట్ని గురుడు తగ్గించగలుగుతారు. ఉదాహరణకు చెప్తాను, జన్మరాశి యందు కుజుడు జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధకృత్ అన్నారనుకోండి, అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి సమస్యలు వచ్చేలా ఉంటే గురుని యొక్క దృష్టి ఉన్నది ధనురాశి మీద. అందువల్ల సప్తమంలో ఉండేటువంటి గురువు ఏం చేస్తారు, ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఒకవేళ ఏదైనా కుటుంబపరమైన సమస్యలు వచ్చినా తమాయించుకోగలిగి ఒక మాట గట్టిగా అంటే అక్కడితో బంధం తెగిపోతుంది అనేటువంటి స్టేజ్లో మౌనంగా ఉండేలా చేస్తారు. గురువు విచక్షణను కలగజేస్తారు. ఎప్పటికప్పుడు ధనురాశి వారిని కాపాడుతూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మిగతా గ్రహాలు ఉన్నటువంటి కారణం చేత స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. అంటే ఖర్చు కనబడుతుంది, అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది, స్థానం మార్పు అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇలా కొన్ని రకాలైనటువంటి అంశాలు ఇప్పటికీ ధనురాశి వారి మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి. కాకపోతే ఒక 50% వ్యతిరేకమైన గ్రహస్థితిని 20% అనుకూలమైనటువంటి గ్రహస్థితి చాలా గట్టిగా ఢీకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఆ వచ్చేటువంటి అలజడి వల్లే ఈ రాశి వారు ఎక్కువ బాధపడుతున్నారు. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తగ్గుతున్నాయి, వస్తున్నాయి, తగ్గుతున్నాయి. కానీ వీరు అనేది ఏంటి, ఎందుకు వస్తున్నాయి, మాకే ఎందుకు వస్తున్నాయి, అవి తగ్గుతున్నాయి అనేటువంటి విషయాలు, లేకపోతే వాటి నుండి బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఫోకస్ చేసుకోవట్లేదు. మాకే ఎందుకు వస్తున్నాయి అనేటువంటి మాట కనబడుతుంది. ఎందుకు వస్తున్నాయి అంటే ఈ గ్రహాలు బాగాలేదు కాబట్టి. సరే, బాగాలేదు, మేము బయటపడాలంటే ఏం చేయాలి, ఎక్కువ సూర్యోపాసన చేయాలి, ఎక్కువ ఆంజనేయ ఆరాధన చేయాలి. ఈ 2 మాత్రమే మిమ్మల్ని గ్రహగతుల యొక్క పీడ నుండి, బాధ నుండి బయటపడేలా చేస్తాయి. ఆదిత్య హృదయం రోజు చదువుకోవడము, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రం రోజు చదువుకోవడం, ఇవే మిమ్మల్ని బయటపడేస్తాయి. అవి చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.